సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. సవీంద్రారెడ్డి కేసులో హైకోర్టు ముందు అడ్డంగా దొరికిపోయారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన సమయంపై రిమాండ్ రిపోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చారు పోలీసులు. సవీంద్రారెడ్డిని సాయంత్రం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ రిపోర్టులో పెట్టారు పోలీసులు. అయితే తనను సాయంత్రం 4:30 గంటలకు అరెస్టు చేసినట్టు సీసీ ఫుటేజ్ కోర్టులో ప్రవేశపెట్టారు సవీంద్రారెడ్డి. దీంతో పోలీసులు చెప్తున్న విషయాలపై అనుమానాలు వ్యక్తం చేసింది హైకోర్టు. పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చింది హైకోర్టు. ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేశారో పూర్తి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలిచ్చింది హైకోర్టు. మంగళవారం మ్యాజిస్ట్రేట్ నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని ఎల్లుండిలోపు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో సవీంద్రారెడ్డిని పోలీసులు విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు పనిచేస్తున్నాననే కక్షతో తనను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారన్నారు సవీంద్రారెడ్డి. తనకు వైఎస్ జగన్తో పాటు పార్టీ నేతలందరూ అండగా నిలిచారన్నారు. గత 2016 నుంచి కూడా నేను వైసీపీ పార్టీకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ సార్. నాది గట్టిగా పనిచేస్తూ ఉంటాను. పార్టీకి నేను అనుబంధంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొన్ని సందర్భాల్లో మా జిల్లాకి, నెల్లూరు జిల్లాకి నేను కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నా పోస్టులు ఎప్పుడు కూడా కాస్త వ్యంగ్యంగా, వెటకారంగా మా నెల్లూరు స్టైల్లో అలా ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఎవరిని పెద్దగా టార్గెట్ చేసి పెట్టడం అనేది నేను ఎప్పుడు చేయను. ఫన్గా ఉంటాయి. బట్ ఏంటంటే ఆ వెటకారాన్ని కూడా అంటే కరెంట్ అఫైర్స్ మీద నేను గట్టిగా స్పందిస్తూ ఉంటాను. వాటిని ఈ ప్రభుత్వం వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఆ క్రమంలో నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ఇలా క్రమంలో ఆ పత్తిపాడు ఎస్సీ గారికి ఒక గంజాయి ప్యాకెట్ నా ముందులే తీసుకొచ్చి దాంట్లో పెట్టారు. సరే, ఇంకా అది వాళ్ళ పరిధిలో నేను ఉన్నాను. దీన్ని ఏదైనా పరిశీలించడానికి కూడా నాకు అవకాశం లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి. చేయకపోతే పరిస్థితులు వేరేగా ఉంటాయని కూడా ఆయన ఎస్సీ గారు హెచ్చరిస్తానే ఉన్నాడు మెల్లిగా. సో నేను వీళ్ళ చేత ఇంకా ఏది చేసినా వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు, మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పించోటలా నేను చేశాను. ఇంక ఈ క్రమంలో హైకోర్టు న్యాయమూర్తి గారు కూడా ఈ విషయాలన్నింటినీ ఆయన దృష్టిలో చూసి అర్థం చేసుకున్నారు. ఇది దొంగ కేసు, ఇది ఫాల్స్ కేసు అన్న విషయానికి అర్థమయ్యి పోలీస్ శాఖను కానీ ప్రభుత్వాన్ని కానీ గట్టిగా మందలిస్తూ నన్ను ఇమీడియట్లీగా బయటికి పంపించేటటువంటి ఉత్తర్వులు ఆయన ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నేను ఏ పార్టీ కోసం అయితే నేను అంతఃకరణ శుద్ధిగా పనిచేశానో ఆ పార్టీ నాకు అన్ని రకాలుగా కూడా చాలా అండదండగా ఉంది. ఇదంతా కావాలని చేశారు సార్. నా భర్తకి ఎటువంటి అలవాట్లు లేవు ఆయనకి. అవును సార్, అది కావాలనే వాళ్ళంతా ఒక ఒక ప్లాన్కే వెళ్ళారు సార్. వాళ్ళంతా కూడా స్కెచ్ పరంగా వెళ్తూ మా వారికి ఎటువంటి అలవాట్లు లేని, సిగరెట్ కూడా తాగని నా భర్తని గంజాయి అనే ఒక కేసు కింద బనాయించడం, మానసికంగా మమ్మల్ని ఒత్తిడి చేసి ఇదంతా కూడా చేయటం అనేది అమానుషంగా ఉంది. అమ్మ నేనున్నాను, ఆయన మాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. పార్టీ పరంగా సారు అన్ని విధాలా కూడా మాకు హెల్ప్ చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ, సార్ దగ్గర నుంచి, జగనన్న దగ్గర నుంచి, సజ్జల గారు కానీ మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా నాకు కాంటాక్ట్లో ఉండటం కానీ నాకు హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు.